వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 13 శనివారం, నవమి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. హస్త నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జనసహకారం బాగుంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల ఆర్థికంగా బలపడతారు. నూతన ఆదాయం అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిభారం అధికమవుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ, ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జన సహకారం కూడా బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ కష్టాన్ని తగిన ఫలితం అందుకుంటారు. పనివారి సహకారం కూడా బాగుంటుంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, పనిభారం పెరుగుతుంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలమనంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలరు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజు తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈరోజు పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ శనివారం రోజు చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఈ కన్యారాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలను ఆర్జిస్తారు. సంతోషంగా ఉంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు ఉంటాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లు గురువులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ శనివారం రోజు తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. పనివారి సహకారంతో సంతోషంగా ఉంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయంలో చంద్ర సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, లాభసాటి ప్రయాణాలు, స్థానచలనాలు కానీ, బదిలీలు కానీ, ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు, గోధుమ పిండి కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక నష్టం జరుగుతుంది. ఒక అసౌకర్యం జరుగుతుంది. ఆర్థికంగా కూడా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అనుకోకుండా అధికారుల అండదండలు బాగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. ప్రభుత్వపరమైనటువంటి సహాయం కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీల సహకారం పుష్కలంగా ఉంటుంది. ఈరోజు అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజు పంచమంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలో కార్యరూపం ధరుస్తుంది. ఆత్మీయులతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పుష్కలంగా అభివృద్ధిని సాధిస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దలుస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారపరమైన అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతిని కలిగించే సంఘటన ఒకటి జరుగుతుంది. ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. బియ్యం ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాన్ని సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.
భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి కూడా మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఇంటా బయట కూడా శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.